మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి మనలను బలపరిచి స్థిరపరిచి నడిపిస్తూ ఉంది. ఈ శుద్ధీకరణ కూడికలో పాలు పంపులు పొంది ప్రభు ఘనమైన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ శుద్ధీకరణ కూడిక చాలా రోజుల తర్వాత మనము ఈ శనివారం పగలు ప్రారంభించుకోవడానికి ప్రభు మనకు కృపను దయచేశాడు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ప్రారంభించలేదనుకుంటా. ఇక్కడికి వచ్చిన తర్వాత పగలు శుద్ధీకరణ కూడిక జరగలేదు. వచ్చే నెల అని వాయిదాలు వేసుకుంటూనే వచ్చాం. ఈ నెల జరగడానికి దేవుడు కృపను చూపాడు, సహాయాన్ని దయచేశాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రతి నెల ఇలాగనే జరుగునట్లుగా రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు పస్కా పశువును వధించడానికి, ఆ పస్కా విందులో పాలు పంపులు పొందుకోవడానికి ముందు రోజే వచ్చి వాళ్ళు శుద్ధీకరించుకునేవాళ్ళు. ముందు రోజే వచ్చి శుద్ధీకరించుకునేవాళ్ళు. వాళ్ళు శుద్ధీకరించుకున్న తర్వాతనే, శుచి చేసుకున్న తర్వాతనే, శుద్ధీకరించబడిన తర్వాతనే వాళ్ళు పస్కా విందులో పాలి భాగస్థులయ్యేవాళ్ళు. అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము కూడా శుద్ధీకరించబడి ఆయన రక్తమాంసాలకు పాలి భాగస్థులమై మనము ముందుకు కొనసాగించబడవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చిన్న మాటను దేవుని యొక్క వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు తన శిష్యులలో ఒక ముగ్గురిని, పేతురు, యాకోబు, అతని సహోదరుడైనటువంటి యోహాను, ఈ ముగ్గురిని తీసుకొని ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్ళి వాళ్ళ ఎదుట రూపాంతరము పొందాడు. ఆయన రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివయ్యాయి. ఇంకొక సువార్తికుడు చెప్తాడు, ఏ చాకలి చలువ చేయనంత. చలువ అంటే తెలుసా? చెప్పండి, చలువ అంటే ఏంటి? తెలుపు. ఏ చాకలి చలవ చేయనంతగా అంతటి తెలుపును అక్కడ ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించాయి. అలా ప్రకాశిస్తూ ఉంటే మోషే, ఏలియా ఇద్దరు వచ్చి ఆయనతో మాట్లాడారు. దేవుని వాక్యాన్ని మనము చదివితే 6 దినములైన తర్వాత అని రాస్తుంది. 6 దినములైన తర్వాత ఏ దినము? చెప్పండి మీరు గట్టిగా. 7వ దినము. 6 దినములైన తర్వాత అంటే 6 దినములు అయిపోయిన తర్వాత ఏ దినం వస్తుంది? 7వ దినం. ఇంకొక సువార్తికుడు ఏమని రాస్తాడంటే 8 దినములైన తర్వాత అని రాస్తాడు. అంటే 6 దినములకు ముందు రోజు, 6 దినములు తర్వాత రోజు, రెండు కలిపి 6 2 8 అంటే 8వ దినాన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే 6 దినములైన తర్వాత 7 అని అంటే మనం బైబిల్లో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. సంపూర్ణ సంఖ్య, సగము కాదు, కొంచెము కాదు, సంపూర్ణ సంఖ్య. 6 దినములు దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని 6 దినాలు చక్కబరిచాడు.
6 దినాలు ఏం చేశాడు? చక్కపరిచాడు. దేవుడు కూడా అదే చెప్తాడు, నేను 6 దినములు సృష్టిని చక్కపరిచాను, 7వ దినమున విశ్రాంతి పొందాను. 6వ దినమున తన పోలిక చొప్పున, తన రూపము చొప్పున ఆయన మనుష్యుని చేశాడు. తన స్వరూపము చొప్పున మనుష్యుని చేశాడు. 7వ దినమున విశ్రాంతి పొందాడు. అందుకే ఆయన అంటాడు, 6 దినములు మీరు కష్టపడవలెను, 7వ దినమున విశ్రాంతి దినము. పాత నిబంధనలో ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున మన జీవితంలో 7వ దినమున మనము కూడా ఈ రూపాంతరపు అనుభవములోనికి రావలసిన వారమై ఉన్నాము. మీరు జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 9 వరకు, మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 9 వరకు, లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుండి 37 వాక్యాల వరకు. మరలా చెప్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 9 వరకు, మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 9 వరకు, లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుండి 37 వరకు మనము వాక్యాలను జాగ్రత్తగా చదివితే నేను చెప్పిన ఈ మాట మీకు కనబడుతుంది. అక్కడ మీరు వాక్యాన్ని నేను ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క మాటను చదివిస్తాను. మొదటిగా మత్తయి సువార్తలోనికి వచ్చి 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనము చదివితే, చదవన్నా నెమ్మదిగా చదువు, కంగారు ఏం పడద్దు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని, ఏ కొండది? ఏ కొండ అండి? కిందిది కాదు, ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి, గుర్తుపట్టుకోండి, వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవుని ప్రియమైన పిల్లలారా, రూపాంతరము పొందవలసినటువంటి అవసరము మన జీవితంలో ఎంతైనా ఉంది. అందుకే ఆ ఎత్తైన కొండకు రూపాంతరపు కొండ అని పేరు పెట్టాడు. ఎప్పుడు ఆ కొండకు ఆ పేరు పెట్టబడింది అంటే, యేసు ప్రభు రూపాంతరము చెందిన తర్వాత దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆత్మ సంబంధమైన జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో మనము రూపాంతరము పొందవలసినటువంటి వారమై ఉన్నాము. మనము ప్రతి విషయంలో ఆత్మీయ స్థితిలో రూపాంతరము చెందవలసినటువంటి వారము. రూపాంతరం అంటే అర్థం ఏమిటి? మార్పు చెందడం. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాము. ఏమిటండి? సార పెడతారు కదా అమ్మోళ్ళు లేదా అత్తోళ్ళు, ఆ ఇత్తడి గిన్నెలన్నీ తీసుకొని వచ్చేసి మనం ఇంట్లో పెట్టుకుంటాం. దానిలో వాడితే మంచిది, అవి ఉపయోగిస్తే. ఇప్పుడుండే ప్లాస్టిక్ డబ్బాల కంటే అవే శ్రేష్టమైనవి. మనం ఎందుకంటే దాన్ని కడగాలే, ఎందుకులే తీసుకొచ్చి పేపర్ మడతేసి పక్కన పడేస్తే సరిపోద్దని. టిఫిన్కి కూడా చెత్త ప్లేట్లు, ఆ పేపర్ ప్లేట్లు, ఏమిటండి బఫే ప్లేట్లు. ఎందుకంటే మనం వాడాల్సినవి వాడట్లేదు, అందుకే ఆరోగ్యం రావట్లేదు. అవి తీసుకొని వచ్చి పక్కన పెట్టినప్పుడు దేవుని పిల్లల కొద్ది రోజులకి అది నల్లగా మారుతుంది. దాన్ని మనం ఏం చేస్తాము అని అంటే, కొన్ని ద్రవ్యాలు తీసుకొని దాన్ని శుద్ధీకరించినప్పుడు దాని మీద పడ్డటువంటి మచ్చ, పేరుకుపోయినటువంటి దుమ్ము, దాని యొక్క రూపం మారిపోతుంది. చూడండి,
ఏమైపోతుంది? రూపము నల్లగా అయిపోతుంది. ఇందాక మన డ్రమ్ము కూడా ఉండేది, డ్రమ్ము ఇచ్చేసాం వేరే పాస్టర్ గారికి. ఆ డ్రమ్ము ఇక్కడ ఉన్నంతసేపు తెచ్చినప్పుడు ఎంత తెల్లగా ఉండేది ఏనా, ఇత్తడి. వీటికి వచ్చిన తర్వాత అది నల్లగా అయిపోయింది, మారిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలి అంటే ఏదో ఒక ద్రవ్యమును తీసుకొని, ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఆయిల్ని తీసుకొని, లేకుంటే ఏదన్నా తీసుకొని దాన్ని శుద్ధీకరించినప్పుడు అది మరలా యథాస్థితి దానికి వస్తుంది. అలాగే మనము పాపము చేసి మన దేవుడు మనకిచ్చినటువంటి ఆయన స్వరూపమును, ఆయన పోలికను మనం కోల్పోయి పోగొట్టుకున్నటువంటి ఆ స్వరూపమును మరలా పొందడానికి ఎత్తైన కొండ ఎక్కి మనము రూపాంతరము పొందవలసిన వారమై ఉన్నాము. ఏం పొందాలండి? మనము రూపాంతరము పొందాలి, మార్పు కలగాలి, మార్పు చెందాలి. ఎత్తైన కొండకు ఎక్కి రూపాంతరము చెందాలి. ఎలా మనము రూపాంతరము చెందాలి? యేసు ప్రభు రూపాంతరము పొందాడు కదా. ఎలా మనము రూపాంతరము చెందే అనుభవంలోనికి రావాలో రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం. రూపాంతరము అన్నటువంటి మాట 3 సార్లేమో కనబడుతుంది బైబిల్లో. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు, చూడండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మీ మనస్సు మారాలి, మీ మనస్సులో మార్పు కనబడాలి. అక్కడ ఆ రూపాంతరం పొందడానికి 3 విషయాలు చెప్తున్నాడు. తలలు పైకెత్తి వినండి. 3 విషయాలు చెప్తున్నాడు అక్కడ సంఘానికి. మొదటిది మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించద్దు. కింద ఫుట్నోట్లో 2 ఉంది, అది చదవండి. అడుగు జాడలు పట్టణ సఖ్యములు. మొత్తానికి బాగానే ఉన్నారు. లోకము అని అన్నప్పుడు ఈ యుగము అని అంటే ప్రస్తుతం మనం జీవిస్తూ ఉన్నటువంటి జీవన శైలి కాలం. లోక మర్యాదను మనము అనుసరించక మనం ఏం చేస్తాం? మనం అవే చేద్దాం. ఎందుకంటే నలుగురు చేస్తున్నారుగా. నలుగురిలో నారాయణ, కులంలో గోవింద. చెప్పట్లేదు, చెప్పకూడదు, కానీ ఆ మాటలు పలకకూడదు, పలకాలి తప్పదు మరి. ఎందుకంటే ఆ మర్యాద. వాక్యం ఏం చెప్తుంది? ఈ లోక మర్యాదను నీవు అనుసరించొద్దు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. చాలామంది ఇట్లాగా గట్టిగా ఖచ్చితంగా మనం బోధ చేసామనుకోండి, మన బోధలు వాళ్ళకు నచ్చవు. చాలామంది లోకాన్ని, లోకములో ఉన్న వాటిని, లోకములో కలిగి ఉన్నటువంటి వాటిని అనుసరించి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తమ ఆత్మీయ స్థితిని పతనం చేసుకుంటూ ఉంటారు. మీకు ఇంకొక మాటను కూడా నేను జ్ఞాపకం చేయాలంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించండి. అప్పటికి ఆయన చెప్తున్నాడు, మీ కుమార్తెలను పచనకర్తలుగా మార్చుకుంటాడు, బోనుకత్తెలుగా మార్చుకుంటాడు, మీ కుమారులను దాసులుగాను మీ కుమార్తెలను దాసురాన్లుగాను మార్చుకుంటారు, మీతో వెట్టి చాకిరి చేయించుకుంటాడని చెప్పినా
మాకు అదే కావాలని చెప్పేసి వాళ్ళు రాజును కోరుకున్నారు. ఎందుకు రాజును కోరుకుంటున్నారంటే వాళ్ళకు రాజుండ్లే లోక మర్యాదలో మాకు కూడా. సమూయేలుకు చాలా బాధ వేసింది. ప్రార్థన చేస్తూ, నేను ఇంతకుముందు చెప్పాను, ఆయనకు కోపం వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఆయన రాత్రంతా కోపం వచ్చినప్పుడు ఎవరి మీదనో వాళ్ళ మీద ఆ కోపాన్ని కుమ్మరించడు. భార్య మీదనో పిల్లల మీదనో చూపించడు ఆ ప్రతాపాన్ని. ఆ కోపం వచ్చినప్పుడల్లా మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన కూర్చొని, మన భాషలో చెప్పాలంటే గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ఆ కోపం తీరిపోయేంత వరకు ప్రార్థనలో దేవుని స్తుతిస్తూనే ఉంటాడు. కోపావేశుడై బాధపడుతూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, ఎందుకు నువ్వు బాధపడతావు? వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరించి ఎవరిని త్రోసివేశారో తెలుసా? నన్ను త్రోసేశారు. లోక మర్యాదను అనుసరించి నన్ను త్రోసేశారు. లోక మర్యాదను అనుసరించి నువ్వెందుకు బాధపడతావు? బాధపడొద్దు అని చెప్తాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే రూపాంతరము చెందడానికి మొదట ఈ లోక మర్యాదను మనము అనుసరింపకూడదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనము ఆశించకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దీనిని నెరవేర్చువాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేడు. వీటిని అనుసరించి నడిచేవాడు తండ్రి చిత్తానుసారంగా ముందుకు కొనసాగించబడలేడు. అందుకు మనము లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అనుసరించకూడదు. మనము క్రీస్తు కొరకు జీవించు వారము, క్రీస్తు కొరకు నడిపించబడవలసిన వారము, క్రీస్తు కొరకు మన ఆత్మీయ స్థితిని కట్టుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. రెండవది ఏం చెప్తాడు అని అంటే, అక్కడ ఆయన ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము. ఉత్తమము అని అంటే శ్రేష్టమైంది, మంచిది. యేసు ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత మార్తమ్మ వంట పనులు చేస్తుంది. మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆమెకు బాధేసి, అయ్యా నీ దగ్గరే కూర్చోబెట్టుకుంటావు, నేను కష్టపడుతున్నాను కదా, కొంచెం సహాయంగా నాకు పంపించచ్చు కదా అంటే, మార్తా అని గద్దించినట్లుగా మాట్లాడి మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అది ఆమె దగ్గర నుండి ఎవరు తీసివేయలేరు. ఉత్తమమైనటువంటి దానిని మనము పనులన్నీ చేసుకున్న తర్వాత ప్రభు అంట. పనులన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఒక అరగంట పావుగంట ప్రభువా స్తోత్రం అంటావు. ముందు ప్రభువు మీద దృష్టి పెట్టి, ప్రభువు మీద ఆనుకొని ప్రభు పని చేసి తర్వాత నీ పని చేసుకో. అద్భుతకరమైనటువంటి రీతిగా నీ స్థితిని దేవుడు మారుస్తాడు. మనం అలా చేయం. ముందు మన పని, తర్వాత టైం ఏమన్నా మిగులుంటే దేవుడు తర్వాత లాస్ట్లో ఆఖరిలో పెట్టి కింద చివర్లు పెడతాం చూడండి. మనకు నచ్చని బట్టలు ఏమన్నా ఉంటే, అంతేనా, మనకు నచ్చనివి ఏమన్నా ఉంటే చివర్లు ఆఖరిలో కింద పెడతాం చూడండి. అప్పుడు అది ఎప్పుడు వేసుకుంటాం? ఈ బట్టలన్నీ ఉతికి పక్కన పెట్టి అమ్మగారికి జ్వరం వచ్చిన తర్వాత ఉతకదు చూడండి, అప్పుడు వేసుకుంటాం ఆ పనికిరాంది. అట్లాగా ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఉత్తమమును అనుకూలం. ఎవరికి అనుకూలం? నీకు అనుకూలం కాదు. దేవునికి అనుకూలమైన వాటిని మనం చేయాలి. దేవునికి అనుకూలమైనది ఏమిటి? ఏంటి దేవునికి అనుకూలమైనది ఏంటి? ఒకసారి కీర్తనల గ్రంథంలో, ఎందుకో ఆ మాట గుర్తుకొస్తుంది. కీర్తనల గ్రంథంలో ఒక్క మాటను మనం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 93వ కీర్తన 5వ చరణం. ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము.
ఎన్నటెన్నటికి, ఈరోజు నిన్న కాదు, ఎన్నటెన్నటికి ఏది అనుకూలము అని అంటే, మందిరానికి అనుకూలంగా ఉండేది ఏంటంటే పరిశుద్ధత. అందుకే విశ్రాంతి దినమును కూడా పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. అంటే మందిరములోనికి వచ్చినప్పుడు మందిరములో పరిశుద్ధత ఉంది, విశ్రాంతి దినమునకు పరిశుద్ధత ఆశీర్వాదం ఉంది. విశ్రాంతి దినమును అనుసరించి పరిశుద్ధ మందిరములో జీవించే వాళ్లకు అట్టి అనుభవాలు కలిగి ఉంటాయని పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ప్రభు స్పష్టంగా తెలియజెప్తూ వచ్చాడు. నీకు అనుకూలమైనటువంటి వాటిని చూసుకోవద్దు, నీకు అనుకూలమైనటువంటి వాటిని చేసుకోవద్దు. దేవునికి అనుకూలమైనటువంటి వాటిని చూసుకోవాలి. దేవునికి అనుకూలమైనటువంటి సహవాసం ఏమిటి, సంఘం ఏమిటి, కార్యం ఏమిటి అని జాగ్రత్తగా గమనించాలి, గుర్తుపట్టాలి. కొంతమందికి అధికారాలు, పెత్తనాలు, అనుకూలత. మన దగ్గర అటువంటివి ఏమీ లేవు. మనము దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో నడిపించబడుతూ ఉన్నాము. తర్వాత సంపూర్ణమైనది ఏది? సగం 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 కాదు, సంపూర్ణమైనటువంటిది ఏది? అర్థమైందా అండి? మీకు మా ఇంటికి పిలిచి ఉడికి ఉడకని అన్నము, ఉడికి ఉడకని కూర పెడితే తింటారా? తినేటట్టుగానే ఉన్నారు. తింటావన్నా? తింటావా? ఉడికి ఉడకని కూర, ఉడికి ఉడకని అన్నం పెడితే తింటారా? పొరపాటును కూడా అది ఎక్కువ ఉడికినా తినమన్నాము, తక్కువ ఉడికినా తినము. తినము. సంపూర్ణంగా అంటే పరిపూర్ణంగా చేయబడింది. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము కూడా పరిపూర్ణమైనది ఏదో మనము తెలుసుకోవాలి. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం. అసలు ఏంటి దేవుని చిత్తం అని ఏ రోజైనా ఆలోచన చేసావా? పాట పాడు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. పాట బాగుంది, పాడొచ్చు. అసలు దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తము ఏమై ఉంది అది గుర్తెరగాలి, అది గమనించాలి, అది గ్రహించాలి. అది మనము గుర్తుపట్టగలిగితే మన ఆత్మీయ స్థితిలో, ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో దేవుని శాశ్వతమైనటువంటి రాజ్యానికి వారసులుగా మార్చబడతాము. మనస్సు మారాలి. మరలా చెప్తున్నాను, మారాల్సిందేంటి? మనస్సు. మనస్సు మనస్సు మారి, అర్థమైందండి? మన భాష మారకూడదు. భాషతో పడలేదు. మన వేషధారణ మారాల్సిన అవసరం లేదు, దాంతో పని లేదు. అసలు మారాల్సింది శరీర తత్వము కాదు, మనలో మారాల్సింది మనస్సు. మనస్సు మారినటువంటి మనస్సుతో మనము రూపాంతరము చెందే స్థితిలోనికి వెళతాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని మన మనస్సు మారితే మనము రూపాంతరము పొందగలుగుతాము. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాం. యెరూషలేముకు 1,00,000-1,50,000 ఖర్చు పెట్టుకొని యేసు ప్రభు ఆ రూపాంతరం కొండ మీద ప్రార్థన చేశాడు కదా, అక్కడికి వెళ్ళి నాకు రూపాంతరం రావాలా అంటే రాదు. రూపాంతరం రావాలా అంటే రాదు, అక్కడికి వెళ్తే రాదు. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని మీ మనస్సు మారితే రూపాంతరము చెందుతాము. యేసు ప్రభు ఆ కొండ మీదకి ఎక్కి రూపాంతరము చెందినప్పుడు ఆ కొండకు రూపాంతరము కొండ అని పేరు పెట్టినట్టుగా నీవు నీ క్రియలను, ఆలోచనలను, తలంపులను, నీ ప్రవర్తనను నువ్వు మారినప్పుడు నీ స్థితిని కూడా జీవము కలిగినటువంటి దేవుడు మార్చగలుగుతాడు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మారాలి, మార్పు చెందాలి.
రెండో విషయాన్ని చెప్తాను, ఎప్పుడు ఆయన మారాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి, 28వ వాక్యాన్ని చదవండి. 29వ వాక్యానికి రానా. ఆయన ప్రార్థించుచుండగా మారెను, అంటే రూపాంతరము చెందెను, మారెను. ఎప్పుడు మారింది? ఆయన ప్రార్థించుచుండగా. 28వ వాక్యాన్ని కూడా చదవండి. తర్వాత పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని, దేనికంటే కొంచెం నోరు తెరిచి చెప్పండి గట్టిగా, ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి కొండెక్కాడు. మత్తయి సువార్తలేమో కొండెక్కాడు అని చదువుతాం. ఇక్కడ లూకాసు వార్తలో సువార్తికుడైన లూకా గారు చక్కగా చెప్తున్నాడు ఎందుకు ఆయన కొండెక్కాడు అని అంటే జాతర చేయడానికి కాదు, ప్రార్థన చేయడానికి. నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నానని చెప్పేసి దుప్పటి తీసుకెళ్ళి కప్పుకొని పడుకున్నాడా? లేదు. ఏం చేశాడు? 29వ వాక్యంలో ఆయన ప్రార్థించుచుండగా, చాలు, ఆయన ప్రార్థించుచుండగా. చూడండి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ప్రార్థనలో ఎంత గొప్ప కార్యాన్ని మనము చూడగలుగుతున్నామో. ప్రార్థించుచుండగా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్తారా? ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఎలా మారిందట? ఎలా మారిందట ఆయన ముఖం? ప్రార్థించుచుండగానే ఎలా మారింది? చదవండి. తర్వాత ఆయన ముఖరూపము మారింది. ఎలా మారిందో మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యానికి రండి ఒకసారి. 17:2 సూర్యుని వలె ప్రకాశించింది. అక్కడి కాగు, ఈయన కొండెక్కి వాళ్ళ ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటే కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖము మారిపోయింది. ఆయన ముఖ కవలికలు మారిపోయాయి, మార్పు కనపడుతుంది. ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి రీతిగా ఇన్ని రోజుల నుండి మనం ఆయన్ను చూస్తూ ఉన్నాంగా, ఇన్ని రోజుల నుండి ఆయనను మనము గమనిస్తూ ఉన్నాంగా, ఇన్ని రోజుల నుండి ఆయనను చూస్తున్నాం కదా. ఈరోజు ఎందుకో ఆయనలో ఒక ప్రత్యేకమైనటువంటి రూపము కనబడుతుంది. ఆయనలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ముఖములో మార్పు కనపడుతుంది. ఆయన ముఖము ఎలాగ మారింది అని అంటే సూర్యుని వలె ప్రకాశించింది. ఎలా ప్రకాశించిందండి? సూర్యుని వలె. నువ్వు రూపాంతరము చెందడానికి నువ్వు ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో నిలవాలి, ప్రార్థనలో నడవాలి. యాకోబు యబ్బోకు రేవును సమస్తాన్ని దాటించి ఒక్కడు వచ్చినప్పుడు అతన్ని నడక మారింది, అతని పేరు మారింది. అందుకే అతని పేరు ఇశ్రాయేలు, అంటే ప్రార్థనలో పోరాడేవాడు. యాకోబు మనుషులతోనూ దేవునితోనూ దేవదూతతోనూ పోరాడి గెలిచాడు, ఓడిపోలేదు. మనము ప్రార్థనలో పోరాడాలి. మన ప్రార్థన పట్టికలో, మన ప్రార్థన పటిమలో పోరాడి మనము జయాన్ని పొందుకోవాలి. అపజయము పొరపాటున కూడా మన జీవితంలో కనబడకూడదు, వినబడకూడదు. మనము ప్రార్థనలో పోరాడే యోధులుగా మార్చబడాలి. నువ్వు ప్రార్థనలో పోరాడితే రూపాంతరము చెందే అనుభవం కలిగి నడిపించబడతావు. రూపాంతరం చెందే అనుభవం నువ్వు కలిగి నడిపించబడతావు. మీకు ఇంకొక మాటను కూడా నేను జ్ఞాపకం చేయనా, నీ మనస్సులో ఏముందో నీ ముఖాన్న
అది కనపడుతుంది. సామెతల గ్రంథంలో చక్కగా రాస్తుంది, నీ మనస్సులో ఏముందో అదే కనబడుతుంది. ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మా ఆత్మీయ తండ్రి యేసన్న గారు జ్ఞాపకం చేసింది, కుండలో ఏదుందో గరిటె పెట్టి తీస్తే అదే వస్తుంది. ఏమిటండి, బెండకాయ కూర వండేసి బెండకాయ పులుసు వండేసేసి నేను మటన్ ముక్కలు చేసి పెట్టాను, జాయింట్లు ముడుసులు కూడా ఉన్నాయి, రాని అయితే వస్తుందా? ఏమొస్తుంది? నువ్వు ఏం వండావో మాట్లాడట్లేదు మీరు ఏం వండారో అదే వస్తుంది. అది తప్ప వేరేది రాదు పొరపాటున కూడా. అలాగనే నీ లోపల, నీ మనస్సులో, నీ హృదయంలో ఏముందో అదే ఆ ముఖము మీద కనబడుతుంది. నీలో మార్పు, నీలో వాక్యం ఉందనుకోండి, నా పైన ఏం కనపడుతుంది? వాక్యం కనపడుతుంది. నీ లోపల ప్రార్థన ఉందనుకోండి, ఆ పైన మార్పు కనపడుతుంది. నీలో దేవుని సహవాసం ఉందనుకోండి, ఆ కవలిక, ఆ రూపము నీలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ముఖం ఎలా మారిందంటే అండి, సూర్యుని వలె. అంటే దాని అర్థము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వాక్యం. ఏ సూర్యుడండి? ఇప్పుడు మత్తయి సువార్తలు ఏం చదివాము? ఆయన ముఖము సూర్యుని వలె, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఏ సూర్యుడు? సూర్యుడు అంటే అర్థం ఏమిటి? నీతి సూర్యుడు. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా, రావయ్యా నాకు రాదయ్యా. నీతి సూర్యుడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ముఖము, ఆయన ముఖ తేజస్సు నీతి సూర్యుని వలె ప్రకాశించింది. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయనలో నీతి ఉంది. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు నీతి యావత్తు నెరవేర్చుటకు మనకు తగి ఉంది అని చెప్తాడు. నీ ద్వారా నేను బాప్తిస్మం తీసుకోవాలి కదయ్యా అంటే, కాదు, నీతి యావత్తు ఇలాగ జరగనేమో, నీతి యావత్తు నెరవేర్చుటకు మనకు తగి ఉంది అని ఆయన కూడా బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, నీతిని అనుసరించి నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము మనము. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. నీతి యావత్తు ఇలాగూ చేయుట మనకు తగింది, మనకు తగి ఉంది. అందుకని మన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో మనమందరము నీతి న్యాయములను అనుసరించి నడిపించబడవలసిన వారమై ఉన్నాము. ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించింది. మన ముఖములో కూడా ఆ సూర్యుని ప్రకాశము తెలియజెప్పే సత్యం ఏమిటి అంటే, నీతిని అనుసరించి నడిపించబడవలసిన వారమై సాగాలి. మన నీతి క్రియలు అనుసరించి కాదు. మన నీతి క్రియలు మురికి గుడ్డలు, మన నీతి కాదు, దేవుని నీతి. మన స్వనీతి మనలను నాశనానికి తీసుకొని వెళితే, దేవుని నీతి పరలోక రాజ్యానికి మనలను తీసుకొని వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని కూడా చదివితే, ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము చదివితే చూడండి, తేజస్సుతో ప్రకాశించుచున్న, మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను ఆయన ముఖము. చూడండి జాగ్రత్తగా. ఈ రూపాంతరం కొండ మీద ఆ శిష్యులు చూసినప్పుడు, ఆ యోహాను గారు చూసినప్పుడు ఆయన ముఖము, మత్తయి చూసినా, మార్కు చూసినా, లూకా రాసినా ఏం చెప్తున్నాడు? వాళ్ళు రాసినా ఏం చెప్తున్నారు? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది.
ఇప్పుడు ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పద్మాసు దీవులో యేసు ప్రభు ఆయనకి ఎలా కనపడుతున్నాడు? గత దినాలలో నేను ఒక 2-3 సంవత్సరాల క్రిందట అనుకుంటా ఈ ప్రకటనల గ్రంథంలో ఆయన యొక్క రూపమును గురించి చెప్పుకుంటూ వచ్చాను, ఒక 7-8 విషయాలు. ఆయన ముఖము ఎలా ఉంది అంటే మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. సూర్యుని వలె ఉంది ఆయన ముఖము, మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె కనబడుతుంది. సూర్యుడు మనకు నేర్పిన ఆత్మీయ పాఠం ఏమిటంటే నీతి కలిగి నీతిని అనుసరించి దేవుడిచ్చినటువంటి నీతిని ధరించుకొని నీతి కలిగినటువంటి వారమై మన ఆత్మీయ యాత్రను మనము ముందుకు కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారికి కూడా ఆ దమస్కులు వెళ్తుంటే మిట్ట మధ్యాహ్నం ఇదే సమయం, ఆ మిట్ట మధ్యాహ్నము దర్శనము ఆయన కనబడుతుంది. ఏ దర్శనము తెలుసా? చదవండి మీరు అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి ఒకసారి. మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. అసలు ఆ త్రోవలో ఆయన కనబడింది ఎవరు? మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నువ్వు ఎవడవని అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. గట్టిగా, నేనెవరిని? నువ్వు హింసించుచున్న యేసుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు హింసిస్తున్న యేసుని నేను. ఎలా కనపడ్డాడు ఈయనకు యేసు? ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి. ఎండలోకి వెళ్ళండి, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళండి, వెళ్ళగలుగుతాం. వెళ్తాం అలాగా. ఇప్పుడు గుర్రం మీద వెళ్తున్నటువంటి వాళ్ళు కింద పడిపోయాడంటే ఎంత వెలుగై ఉండాలి? చీకట్లో మనం నడవడానికి ఏం కావాలి? వెలుగు కావాలి. అదే వెలుగులో నడిచేవాడు కింద పడ్డాడంటే ఆ వెలుగు సూర్యుడు వెలుగు కాదు, సూర్యుడు వెలుగు కంటే. ఆయన హెబ్రీ భాషలో మాట్లాడాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, మునికోలలకు ఎదురు తన్నుతున్నావు నువ్వు. మునికోలను ఎదురు తన్నితే ఎట్లా ఉంటుంది? చెప్పరేంటండి? గోడను తన్నండి ఒకసారి. పెట్టెలను దానిలో దీనిలో టప్పని గుద్దేస్తూ ఉంటాం కదా, గుద్దేయండి. కోపం వచ్చినప్పుడు ఏ ప్రయోజనం ఉండదు. అట్లాగా నువ్వు నాకు ఎదురు తన్ని మునికోలలకు ఎదురు తన్నితే నీకే ప్రయోజనం ఉండదు, ఏ ఉపయోగం ఉండదు. నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే ఆయన ఎలా కనపడ్డాడు ఆ దర్శనమందు? సూర్యుని కంటే. మీరు అక్కడ అది గుర్తుపట్టాలి. సూర్యుని కంటే, సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత ప్రకాశముగా దర్శించాడు. అంటే నేను ఇప్పుడు ఈ మాటల్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను అని అంటే ఆయన ముఖము సూర్యుని వలె, దేవునికి స్తోత్రం కలుగునుగాక, సూర్య తేజస్సు వలె ప్రకాశించింది. అయితే మనము ఎప్పుడు ఆ సూర్యుని అనుభవాన్ని పొందుకుంటాము, ఆ నీతిని మనం అనుభవించగలుగుతాము, ఎప్పుడు సూర్యుని యొక్క అనుభవంలోనికి మనము కూడా ప్రకాశించగలుగుతాము. 2 మాటలు చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథము
5వ అధ్యాయము 31వ వాక్యము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వాక్యము. దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. మరలా చదవండి, అందరు చదవండి ఆ మాట. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. కాస్త తలలు పైకెత్తి నన్ను చూడండి. మీలో కూడా అటువంటి మార్పు, ఆ సూర్యుని యొక్క తేజస్సు, మీ ముఖ కవలికల్లో కూడా ఆ సూర్యుని యొక్క నడిపింపు, ఆత్మ సంబంధమైన నీతి సూర్యుని యొక్క తేజస్సు నీకు రావాలి అని అంటే, ఆ సూర్య ప్రకాశము నువ్వు పొందుకోవాలి అని అంటే, నువ్వు చేయవలసినటువంటిది ఒకే ఒక పని, నీవు ఆయనను ప్రేమించాలి. నీవు ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించగలగాలి. ఆయన తర్వాతనే నువ్వు ఏదైనా ప్రేమించేది ఉంటే. అందుకే అబ్రాహాముతో అదే అంటాడు, నువ్వు ప్రేమించు, ఇస్సాకును బలిపీఠం మీద పెట్టు. ఇప్పటి వరకు ఈ శుద్ధీకరణ కూడికలో డబ్బును ప్రేమిస్తున్నావేమో, పేరును ప్రేమిస్తున్నావేమో, పలుకుబడిని ప్రేమిస్తున్నావేమో, అధికారాన్ని ప్రేమిస్తున్నావేమో, లోకాన్ని, లోకములో ఉన్న వాటిని. అసలు నువ్వు ప్రేమించడానికి ఏదో, నువ్వు ప్రేమిస్తున్నది ఏదో, అది తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టు. నువ్వు ఆయనను ప్రేమించు. ఆయనను ప్రేమించే మార్గాలలో నడిపించబడు. దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడంటే, బలముతో ఉదయించు సూర్యుని వలె మార్చబోతూ ఉన్నాడు. మధ్యాహ్నము ప్రకాశించు సూర్యుడు కాదు, ఉదయించు సూర్యుడు. మామూలుగా నెమ్మదిగా ఉదయించు సూర్యుడు కాదు, బలముతో ఉదయించు సూర్యుని వలె నువ్వు మార్చబడబోతూ ఉన్నావు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ సూర్యుని లాగండి? ఏ సూర్యునిలాగా? బలముతో. నీతి సూర్యుని యొక్క కవలికలు, పోలికలు నీకు రావాలంటే, నీ ఆత్మీయ జీవితంలో బలముతో ఉదయించు సూర్యుని యొక్క గుణగణాలు నువ్వు పొందుకోవాలి అని అంటే, ఆయనను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలండి? ఆయనను ప్రేమించాలి. ప్రేమించాలి అంటున్నాం కదా. ఆయనను ప్రేమించడము అంటే అర్థమేమిటి? ఆయనను ప్రేమించడము అని అంటే దానికి సరైనటువంటి నిర్వచనం ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. ఏమిటండి ఆయనను ప్రేమించడము అంటే అర్థం ఏమిటి? ఆయనను ప్రేమించడము అంటే అర్థమేమిటి? దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని పిల్లలారా, ఆయన ఆజ్ఞలను మనము గైకొనడమే ఆయనను ప్రేమించడము. ఆయన వాక్యాన్ని అనుసరించి నడిపించబడమే ఆయనను ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మన జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో, ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో మనము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాము. మనము ఆయనను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. మనం ఏం చేయాలండి? ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. నిజంగా దేవుని ప్రేమ వాళ్ళల్లో పరిపూర్ణమైంది. ఎవరిలో? ఆయన వాక్యమును గైకొను వాళ్ళల్లో. ఇప్పుడు సూర్యుని యొక్క పోలికలు నీలో రావాలంటే ఆయనను ప్రేమించాలి. ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు. సూర్యుని వలె మనం ప్రకాశించాలి అని అంటే మనం ఏం చేయాలి అని వాక్యం సెలవిచ్చింది అని అంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించడం అంటే అర్థం ఏమిటంటే ఆయన వాక్యము గైకొనాలి. గైకొనాలి అంటే
ఏం చేయాలి? ఏది యూట్యూబ్లో వంటల కార్యక్రమం చూసేసి నాకు వచ్చు అని దుప్పటి కప్పుకొని పడుకుంటే వస్తాయి వంటలు? విన్నది చూసిన దాని ప్రకారం చెయ్యాలి, అది గైకోనడం. అలాగే మనం వినడం కాదు, ఏదో అబ్బా బలి చెప్పాడు పాస్టర్ గారు అనడం కాదు, అయ్యో కొత్త విషయాలు నేర్చుకున్నాం అనడం కాదు. దాన్ని గైకొంటే వాక్యం మనలో నిలిచి ఉంటుంది. వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వాళ్ళల్లో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ ఎవరిలో పరిపూర్ణమవుతుందో వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. రూపాంతరము చెందే అనుభవంలో ఆ యొక్క సూర్యుని తేజస్సు, ఆ పోలిక మనలోనికి మార్చబడతాది. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నిర్గమకాండములో 2వ విషయాన్ని చెప్తాను. మనలో ఆ ప్రకాశం, ఆ మార్పు, ఆ సూర్యుని తేజస్సు మనలో రావాలంటే నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదివితే, దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషేకు తెలిసి ఉండలేదు, తెలియలేదు. ఆ మోషేకు తెలియలేదు ఆ ముఖం ప్రకాశించింది అని. 35వ వాక్యాన్ని చదివితే, మోషే ముఖము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మీరు ఇదే మాటను కొరంథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు చెప్తారు 3వ అధ్యాయంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నాడు, ఆ ప్రకాశం తగ్గిపోయింది. అయితే మనకు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా అట్టి ముసుగు లేని ముఖమును దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నాడు. ముసుగు లేని ముఖములను మనము కలిగి, నోరు తెరిచి కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తే, నోరు తెరిచి గట్టిగా చెప్పాలా? ఏ ముఖము? ముసుగు లేని ముఖము కలిగి మనము ప్రభు యొక్క మార్గాలలో ముందుకు నడిపించబడతాం. సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ ముఖం అండి? ఇప్పుడు ముసుగుంది, ముసుగు లేని ముఖం అంటే ఎప్పుడు మోషే ముఖము ప్రకాశించింది అంటే, ఆ సీనాయి కొండ ఎక్కి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, ఏం చేస్తున్నప్పుడు? దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, కొండ మీద ఏకాంతంగా ఉన్నప్పుడు. అందుకే నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకో, నువ్వు దేవునితో సహవాసం చేయి, దేవునితో సహవాసం కలిగి నడిపించబడు. నువ్వు ప్రత్యేకముగా బయలు వెడలి నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని కొరకు నిలిచి ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయన కొండెక్కి మాట్లాడి ఆ శాసనములు కలిగినటువంటి పలకలు తీసుకుని కిందికి వచ్చారు. కిందికి వస్తే ఇశ్రాయేలు ప్రజలు మోషే వచ్చాడని దగ్గరికి వెళ్తే ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. వీళ్ళు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, వేరే వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని గురించి బూతులు మాట్లాడారు అనుకోండి, ఆడ వెళ్ళిపోయిన ఒక పావు గంటకి మీరు వచ్చారనుకోండి, మీ ముఖాన్ని చూడలేను నేను. ఎందుకు? లోపం ఉంది. ఏముంది? లోపం ఉంది. ఈ మోషే కొండ ఎక్కి దేవునితో మాట్లాడాడు. దేవునితో మాట్లాడుతున్నంతసేపు, దేవునితో మాట్లాడేటప్పుడు ఈయన ముఖం ఏమైందంటే అండి, ప్రకాశించింది. అలాగనే పలకలు తీసుకొని కిందికి వచ్చిన తర్వాత ఆయన ముఖాన్ని చూడలేకపోయారట, ముసుగేసుకున్నాడు ఆయన, వాళ్ళు చూడలేక. ఇప్పుడు మనకు అలా కాదు, ముసుగు లేని ముఖము కలిగి మనము దేవుని సన్నిధిలో నిలబడబోతూ ఉన్నాము.
కొండ ఎక్కబోతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి? రూపాంతరము చెందాడు. మనం కూడా రూపాంతరం చెందాలి. ఎప్పుడు ఆయన రూపాంతరం చెందాడు అని అంటే ప్రార్థన. నోరు తెరిచి గట్టిగా చెప్పండి, మళ్ళా అడుగుతా. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఎలా రూపాంతరం చెందాడు ఆయనంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. మన ముఖము కూడా సూర్యుని వలె ప్రకాశించాలి అంటే ఆయనను ప్రేమించాలి, ఆయనతో మనము మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండ మీద ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడాలి. అప్పుడు మన రూపం, మన ముఖము, మన ముఖ కవలికలు మారతాయి, మార్చబడతాయి. మార్కు సువార్త 9వ అధ్యాయము. ఇంకా ఏం మారాయో చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వాక్యం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేదు, అంత తెల్లగా చలువ చేయలేదు, చెయ్యలేరు కూడా. ఇప్పుడు ఆయన వస్త్రములు ఏమయ్యాయని చదువుతున్నాం మనం. ఆయన వస్త్రములు మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఏం చదివాము? ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను. ఇక్కడేం చదువుతున్నాము? ఆయన వస్త్రములు ప్రకాశమానములు మిగుల తెల్లనివాయను. లూకా సువార్తలు ఏం చదువుతున్నాం? ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. చూడండి, మీరు ముగ్గురికి ఉన్నటువంటి అనుభవం చూడండి. లూకా ఏమని చెప్తాడు అంటే ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ 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 మెరిసిపోయాయి. ఇప్పుడు చూడండి, మత్తయ్య గారు ఏమంటాడు అంటే ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను. మత్తయ్య గారు చెప్తారు ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను. ఇక్కడ మార్కు గారు ఏం చెప్తున్నారు అని అంటే ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లవి. అంతటి తెలుపు ఎవ్వరు చేయలేరు. ఏ చాకలి దానిని చలువ చేయలేడు. మీరు చదవట్లేదు వాక్యాన్ని, ఏదో మీకు నోటికి వచ్చింది కదా అది చెప్తున్నారు. ఆ వాక్యాన్ని చూస్తే ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేదు, అంత తెల్లగా చలువ చేయలేదు. ఇప్పుడు మార్కు సువార్తలో చెప్పినట్టు ఆయన వస్త్రములు ప్రకాశమానము తెల్లనివి. తెలుపు అని అన్నప్పుడు పరిశుద్ధత, తెలుపు అన్నప్పుడు పరిశుద్ధత. ఆయన ఎవరు అని అంటే పరిశుద్ధుడు ఆయన. అందుకే వాక్యం చక్కగా సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. చూడండి, ఆయన తన వలె ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఆయనే ఉన్నతుడు, అత్యున్నతుడు. ఆయనలాగా మనం ఉండాలని కోరుకుంటాడు. ఆయన పరిశుద్ధుడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు. లోకములో నిలిచి నాలో పాపముంది అని మీరు ఎవరైనా రుజువు పరచగలడని లోకానికే సవాలు విసిరినటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పరిశుద్ధుడు అని పిలుచుటకు అర్హుడు, 2 చేతులెత్తి దండం పెట్టుటకు అర్హుడు, మనము ఆరాధించడానికి యోగ్యుడు, పిలిస్తే పలికేవాడు, నమ్మదగినటువంటి దేవుడు ఆయన మనకున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వస్త్రములు ఏమిటంటే ప్రకాశమానములు. అంటే ఆయన వస్త్రములు అంటే క్రియలు, ఆయన క్రియలు కూడా పరిశుద్ధమైనవి, పాపము లేనివి, లోపము లేనివి ఆయన క్రియలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పక్షపాతము లేదండి.
భేదము లేదండి, తేడా లేదండి. ఆయన అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి, అందరికీ చాలినవాడు, అందరినీ ఆయన తన బిడ్డలుగా స్వీకరించినటువంటి వాడు. ఆయన ఒకరిని ఒక విధంగా ఇంకొకరిని ఇంకొక విధంగా చూడడు. ఒకవేళ అలా జరిగింది అంటే అది నీలో నాలో లోపము తప్ప ఆయనలో ఏ భేదము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 104వ కీర్తనలో మనం ఒక మాటను చదివితే 104వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుదాం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నువ్వు పరిచి ఉన్నావు. మొదటి వాక్యాన్ని కూడా చదివితే, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రముల వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన వస్త్రాలు ఏంటండి? వెలుగు. ఇప్పుడు మనం ఏం చదివాము ఇక్కడ? వెలుగును, వస్త్రంలాగా వెలుగును ఆయన కప్పుకొని ఉన్నాడు. ఆయన చుట్టూ ఏముంది? వెలుగు. తేజో మహిమ అనొచ్చు, మహిమ, ప్రకాశమానమైన మహిమ అనొచ్చు, మహా తేజస్సు అనొచ్చు. ఏం పిలుచుకుంటామో పిలుచుకోండి, ఏం చెప్తామో చెప్పండి, ఏమంటామో అనండి. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన వెలుగును వస్త్రములాగా కప్పుకున్నాడు, ధరించుకున్నాడు. ప్రభావమును ధరించుకున్నాడు, వెలుగును వస్త్రంలాగా కప్పుకున్నాడు. అందుకే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఒక్కటే అనుకొని వెళ్ళింది. ఏమనుకుంది? అది ఏం ముట్టుకుంటే సరిపోద్ది? వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? నాలో నుండి. ఎందుకంటే ఆయన వస్త్రము ఆయన వేసుకొని ఉన్నాడు. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఆ వస్త్రం చూడండి, ఆయన కాదు ముట్టుకుంది ఆయన్ని కాదు, వస్త్రాన్ని ముట్టుకుంది. ఆయన అంటాడు నాలో నుండి. అంటే ఆయన ఏం ధరించాడంట? ప్రభావమును, మహాత్మ్యమును ప్రభావమును ధరించాడు. వెలుగును, వస్త్రము వలె వెలుగును ధరించాడు. ఆయన కప్పుకున్నాడు. ఆయన వస్త్రములో ప్రభావం వస్తే 12 సంవత్సరాల నుండి బాధ నివారణ అయిపోయింది, రోగం తొలగిపోయింది. నువ్వు భయపడద్దు, నమ్ము. రక్తస్రావ రోగం స్త్రీ వలె విశ్వసించు. ఈరోజు దేవుడు నన్ను బాగు చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నన్ను ముట్టబోతున్నాడు. ఈరోజు నేను నా పాపాలు ఒప్పుకున్నాను, నా అతిక్రమాలు ఒప్పుకుంటాను. ఆయన వస్త్రములు ప్రకాశములను దగదగ మెరిసేవి, తెల్లనివి ఆయన వస్త్రములు. ఆ వస్త్రపు చెంగును నా మీద వేయబోతున్నాడు, నేను బాగుపడతాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన వస్త్రము ఎలాంటిది అనంటే ప్రభావము కలిగినటువంటిది. ఎలాంటిదండి? ప్రభావము కలిగి తెల్లనిది. తెలుపులో లోపం ఉంటుందా? తెలుపులో మచ్చ ఉంటుందా? ఉంటే వెంటనే కనపడిపోతుంది. దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ రోజున కృప కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడాడు. రూపాంతరము కొండ మీదికి ఆయన ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు. కొండెక్కిన తర్వాత రూపాంతరం పొందాడు. మనం లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనస్సు మారి మనం రూపాంతరం పొందాలి. ఆయన ఎలా రూపాంతరం పొందాడు అని అంటే ఆయన ముఖము సూర్యుని వలె. మర్చిపోతారు మీరు, ఆయన ముఖం ఎలా మారింది? మర్చిపోతారు, ఇంతసేపు చెప్పిందంతా మర్చిపోతారు. సూర్యుని వలె ఎలా మారిందండి? సూర్యుని వలె మారింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సూర్యుని వలె మారింది.
తర్వాత మనము కూడా సూర్యుని వలె మారాలి అని అంటే మనము ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉదయిస్తారు. ప్రేమించాలి. ఆయన వాక్యం మనలో ఉంటే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. ప్రేమ ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే బలముతో ఉదయించు సూర్యుని వలె మనం మారతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది ఆయనతో కొండ మీద సహవాసం చేసి ఆయన మనతో మాట్లాడాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు మనలో కూడా ప్రకాశం వస్తుంది. రెండవది ఆయన వస్త్రములు దగ మెరిసే. ఏ చాకలియు చలవ చేయనంత తెల్లగా చలవ చేయనంతగా ఆయన వస్త్రము వెలుగు. అంటే మనము వెలుగులో నడిపించబడాలి, వెలుగుమయముగా మార్చబడాలి, వెలుగులోనున్న ప్రకారము వెలుగులో ముందుకు కొనసాగించబడాలి. అటువంటి ఆత్మీయ స్థితి మనము కలిగి ముందుకు కొనసాగించబడాలి. ఇప్పుడు చూడండి, మీరు మత్తయి సువార్త మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చదివితే, తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరులైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదికి పోయాడు. చాలండి, ఎత్తైన కొండ మీదికి పోయాడు. ఒక్కడు పోయారా? ఇద్దరు పోయారా? ఇద్దరు పోయారా? ఏనా ఎంతమంది వెళ్ళిపోయారు? మొత్తానికి వెళ్ళిపోయారు. ముగ్గురిని అసలు యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మందిలో ముగ్గురిని ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు మీరు ఇటు కూర్చున్నారు కదండి, వెనక్కు కూర్చునే గుంపు ఉంటుంది, ఓ బ్యాచ్. వాళ్ళకు ముందు కూర్చునే ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకు ముందు కూర్చునే ఒక బ్యాచ్ ఉంటుంది, మూడవ బ్యాచ్. వాళ్ళకు ముందు కూర్చునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే ఎవరైతే ప్రథమముగా నిలబడతారో, ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళాడు ఆయన. 12 మందిలో 4 గుంపులు, 3 నలుగులు 12. ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు చదివినటువంటి ఆ మాట, పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని తీసుకొని వెళ్తాడు ఆయన. మిగతా వాళ్ళని మీరు ఎక్కడ ఆగండి అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర ఉన్న శిష్యులలోనే ఇంకా ఫిల్టర్ చేసి శ్రేష్టమైన సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనము కూడా శ్రేష్టమైనటువంటి సహవాసం కలిగి, శ్రేష్టమైనటువంటి సత్సంబంధము కలిగి మనము సహవాసంలో ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాము. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? మోషే, ఏలియా ఇద్దరు వచ్చారు. ఎవరు వచ్చారండి? మోషే. చదవండి, ఆ మాటను చదవండి. మోషేయు ఏలియాయు వానికి కనబడ్డాడు. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు ఆ కొండ మీదికి? మోషే, ఏలియా. మార్కు సువార్తలో కూడా చదువుదాం, 9వ అధ్యాయము 4వ వాక్యం. మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడిరి. లూకా సువార్తలోనికి వద్దాం. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. మోషే, ఏలియా అనువారు. ఎవరండి ఆ ఇద్దరు పురుషులు? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మోషే, ఏలియా, ఇద్దరు పురుషులు వచ్చి ఆయనతో మాట్లాడారు. మోషే, ఏలియా అనువారు వారు మహిమతో అగుపడి, చూడండి ఎంత చక్కగా స్పష్టంగా చెప్తున్నాడో, మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు
నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఇప్పుడు నువ్వు కొండ మీదకి వచ్చి రూపాంతరము చెందితే, కొండ మీదకి వచ్చి రూపాంతరము చెందగలిగితే ఏమిటండి, నీకు దేవుని దగ్గర నుండి ఒక సందేశము తీసుకొని రాబడుతుంది. యేసు ప్రభు ఆ కొండ మీద ఏం మాట్లాడాలో ఏం చేయాలో స్పష్టంగా మోషే ఏలియా మహిమతో వచ్చి మహిమతో కనబడి యేసు ప్రభుతో మాట్లాడినట్లుగా నీవు సహవాసం కలిగి ఉన్నప్పుడు, కొండ మీద నిలబడినప్పుడు సహవాసంతో దేవుడు నీకు సమాచారము ఇవ్వడానికి ఒక ఇద్దరిని దేవుడు నీకు పంపబోతూ ఉన్నాడు, మహిమతో పంపబోతూ ఉన్నాడు. వారిద్దరూ నువ్వేం చేయాలో ఏం చేయకూడదో ఒక సమాచారాన్ని పరలోకం నుండి తీసుకొని రాబోతున్నాడు. రాత్రి కూడా మనం అదే చెప్పుకుంటూ వచ్చాము. దేవుని బిడ్డలారా, ఆయన మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, మహిమ కలిగిన దేవుడు. అందుకు రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు రూపాంతరము కొండ యొక్క అనుభవం అర్థమైందా, వ్యర్థమైందా? ఏం చెప్పట్లేదండి మీరు. అర్థమైందా, వ్యర్థమైందా? వ్యర్థమైందా? చెప్పట్లేదు మీరు. అర్థమైందా, వ్యర్థమైందా? అర్థమైందా? ఏం అర్థమైంది? యేసు రక్తమే. మనం రూపాంతరం ఎలా పొందాలో, ఎప్పుడు పొందుతామో మనం నేర్చుకుంటూ వచ్చాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని ఘనమైనటువంటి నామాన్ని కీర్తిద్దాం. స్తోత్రం.